ఆదివారం మునుగోడు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 13వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉచిత కంటి వైద్య శిబిరానికి చికిత్స నిమిత్తం వచ్చిన వారికి సిబిపి, ఈసీజీ, డిజిటల్ ఎక్స్రే పరీక్షలను నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రత్యేకంగా మినీ మొబైల్ హాస్పిటల్ను ఏర్పాటు చేశారు. కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన వారిలో చాలా ఎక్కువ మంది వివిధ రకాల జబ్బులు కారణంగా కంటి ఆపరేషన్కు ఎంపిక కాకుండా వెనుతిరిగి వెళ్తున్న పరిస్థితిని గమనించి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 13వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉచిత కంటి వైద్య శిబిరానికి చికిత్స నిమిత్తం వచ్చిన వారికి సిబిపి, ఈసీజీ, డిజిటల్ ఎక్స్రే పరీక్షలను నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రత్యేకంగా మినీ మొబైల్ హాస్పిటల్ను ఏర్పాటు చేశారు. కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన వారిలో చాలా ఎక్కువ మంది వివిధ రకాల జబ్బుల కారణంగా కంటి ఆపరేషన్కు ఎంపిక కాకుండా వెనుదిరిగి వెళ్తున్న పరిస్థితిని గమనించి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి పలు రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వెంటనే నిర్ధారణ చేసే విధంగా మినీ మొబైల్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి ప్రజలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కంటి శస్త్రచికిత్సలు చేపించిన ఆయన నిరుపేద ప్రజల మెరుగైన ఆరోగ్య సౌకర్యం కొరకు అత్యాధునిక సేవలు అందించే మినీ మొబైల్ ఆసుపత్రిని ఏర్పాటు చేపించి వైద్య పరీక్షలు నిర్వహించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాంపల్లి మండల ప్రజలకు మాత్రమే అందించిన సాంకేతికత కలిగిన మినీ మొబైల్ ఆసుపత్రి సేవలు ఇక నుండి మండలాల వారీగా మినీ మొబైల్ ఆసుపత్రిని ఏర్పాటు చేసి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలందరికీ ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించి వారికి సరైన చికిత్స అందించడానికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపనున్నారు. కడుపున పుట్టిన వాళ్లే సొంత తల్లిదండ్రులను పట్టించుకోలేని ఈ రోజుల్లో ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా మారి తన సొంత ఖర్చులతో ఉచిత వైద్యం చేపిస్తూ ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ చేతులెత్తి నమస్కరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, గిరిజన నాయకులు మెగావత్ రవినాయక్, పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కంటి పరీక్షల కోసం వచ్చిన పలు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అన్న చేది అన్న ఎక్స్రే కానివ్వండి, బ్రెస్ట్ క్యాన్సర్స్ కానివ్వండి, కంప్లీట్గా చేయొచ్చు. సో బేసిక్లీ ఒక్కొక్కటి చూసుకుంటే సార్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ సార్ బ్లడ్ వర్క్ లేదు సార్. ఫస్ట్ స్టార్టింగ్ అంటే పేషెంట్ data entry vitals, then the doctor will see. ఫస్ట్ కన్సల్టేషన్ Yes. ఫస్ట్ స్టెప్ నాకు చెప్పండి. yes sir. సో పేషెంట్ విల్ కమ్ హియర్ ఫస్ట్ తర్వాత డాక్టర్ ఉంటారు సార్. ఇక్కడ డాక్టర్ ఎగ్జామినేషన్ చేస్తారు పేషెంట్ని. దాన్ని అకార్డింగ్ టు డాక్టర్ ఏం చేస్తారంటే అడ్వైజ్ చేస్తారు. Yeah, whatever the doctor says, according to that. కొన్ని క్యాన్సర్స్ ఉన్నాయి, బ్రెస్ట్ క్యాన్సర్స్ కానివ్వండి, డెంటల్ ఎక్స్రే ఉన్నారు, సో ఆప్థమోలజీ ఉన్నారు. సో ఇంకా
ఎంప్లాయర్స్ ఎగ్జామినేషన్ అట్లాంటి కార్డియాలజీ అందిస్తుంది అంటే సో ఎమర్జెన్సీ ఏవైతే ఉంటాయో అన్ని సువిధాలు అవైలబుల్. మరి ఈరోజు ఎంతమంది పేషెంట్స్ ఇప్పటి వరకు మేము 70 people consult you. Yes, sir. How much time you are taking for each patient? So depending upon the cases, sir, like if there are serious cases, we are going for the test first. We are seeing the clinical features. If we are seeing that anything is wrong, sir, then we are further diagnosis it. But depending upon sir, 5 to 10 minutes minimum. Each 5 patient. Yes. Yes. 70 cases. including pharmacy dispenses. Pharmacy dispenses. Medicine కూడా ఇచ్చాము. Sir. So I want approximately you to go to the maximum people CBP. చేస్తున్నాం సార్ ఆల్రెడీ. Yeah. CBP చేస్తే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ రా మన కొలెస్ట్రాల్ అవి ఇవి షుగర్ ఇవన్నీ సార్ ఇది ఎంఎంహెచ్ ఎంట్రన్స్ అండి ఇది. ఇక్కడ వీల్ చైర్ సదుపాయం కూడా ఉంటుంది సార్. పేషెంట్ ఇక్కడికి రాగానే మొట్టమొదటిగా తనకి హైటు వెయిట్ వైటల్స్ అని ఏవైతే అంటామో హైటు వెయిట్ బిఎంఐ ఇంకా సాచురేషన్స్ ఇవన్నీ కూడా కియాస్కి అడ్వాన్స్డ్ కియాస్క్ అంటారు. ఇవన్నీ కియాస్క్స్ చాలా ఉన్నాయి. బట్ వీ హ్యావ్ సమ్ స్పెషల్ ఫీచర్స్ ఇన్ ఇట్. ఎక్కడంటే నుంచున్న పలంగానే ఈసీజీ కానివ్వండి లేకపోతే పిఎఫ్టీ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటామండి. ఎవరికైతే ఛాతికి సంబంధించి చూసుకోవాల్సి వస్తుంది ఆయాసంతో వచ్చారు వాళ్ళు ఒక ప్రైమరీ టెస్ట్ కింద పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని కూడా ఇది ఇందులో చేయొచ్చండి కూర్చున్న దగ్గర. అలాగే సో ఇప్పుడు యూనిట్ లెఫ్ట్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే డాక్టర్ ఫిజిషియన్స్ ఒక పేషెంట్ కూర్చొని ఒక ఫెసిలిటీ ఉందండి. అలాగే సెకండ్ డాక్టర్ కూడా మనకి ఇక్కడ ఫెసిలిటీ ఉందండి. సో ఇక్కడ ఏంటంటే ఎట్ ఏ టైమ్ ఒక స్పెషాలిటీ ఒక జనరల్ స్పెషాలిటీ అవనివ్వండి లేకపోతే ఇంకో సూపర్ స్పెషాలిటీ అవనివ్వండి. అందుకే మనం మొట్టమొదటిగా చెప్పిందంటే ఇది హాస్పిటల్ అని. ఏదో చిన్న యూనిట్ అనో లేకపోతే అంబులెన్స్ అనో లేకపోతే చిన్న లిమిటెడ్ సేవలని మనం అనడం లేదు. మల్టిపుల్గానే మేము మనం దీన్ని ఇది చేసుకుంటామండి కన్సిడర్ చేసుకుంటాం సార్. అయితే ఇద్దరు చేసిన తర్వాత మీరు అటు యూనిట్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మొత్తం డయాగ్నోస్టిక్స్ అండి. పాయింట్ యూనిట్ యొక్క కుడి భాగంలో చూసుకున్నట్టయితే మీకు ఆన్ సైట్ డయాగ్నోస్టిక్స్ అంటారండి. అడ్వాన్స్డ్ ఆన్ సైట్ డయాగ్నోస్టిక్స్ జనరేషన్ 5 అని కూడా చెప్పచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు జనరల్గా మనం మామూలు హాస్పిటల్స్లో వెళ్ళి వేల రూపాయలు చెల్లించి అక్కడ రక్త పరీక్షలు ఇస్తే ఉదయం ఇస్తే సాయంత్రం ఇచ్చేటువంటి పరిస్థితి అండి. కానీ ఇక్కడ ఈ అడ్వాన్స్డ్ మొబైల్ స్పెషాలిటీ ఏంటి అంటే మీరు శాంపుల్ ఇచ్చి ఒక గంట వ్యవధిలోనే మీకు కావాల్సిన రిజల్ట్స్ అన్నీ కూడా వెంబడే మీకు దొరకడంతో ఏమవుతుందంటే అప్పటికప్పుడు ఆ రూరల్ విలేజెస్లో ఉండేటువంటి ప్రజలకి అప్పటికప్పుడు ఆ రిజల్ట్ రావడము ఆ టెస్ట్ పరీక్ష ఇవ్వడము ఆ రిజల్ట్ రావడము దాని తగ్గట్టుగా డాక్టర్ గారు మందులు ఇక్కడ ఇవ్వడం అది కూడా. సో ఇదంతా కూడా ఒక 1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో అంటే ఒక గడప అడుగులోనే ఇవన్నీ సౌకర్యాలు అందించడం జరుగుతుంది సార్. ఇది ఒక స్పెషాలిటీ అండి. అలాగే ఇప్పుడు ఇక్కడ 2 బెడ్స్తో ఫెసిలిటీ ఉందండి. సో ఏంటంటే ఎవరైనా సిలైన్స్ ఇవ్వాల్సి వచ్చినా ఫ్లూయిడ్స్ ఎక్కించాల్సి వచ్చినా అలాగే ఆన్ సైట్ ఏమైనా ఛాతీ నొప్పి వస్తే ఈసీజీ చేయాలంటే ఇమీడియట్ ఇవాల్యుయేషన్ అక్కడికక్కడ ఛాతీ నొప్పి ఏంటి గ్యాస్ పైన అని నిర్ధారించేటువంటి ఒక పరిస్థితి సార్. సో జనరల్ హాస్పిటల్స్లో చెప్తాం ఇక్కడికి వెళ్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనే పరిస్థితి కాకుండా ఇక్కడ ఇందాక నేను చూపించినట్టుగా ఇద్దరు డాక్టర్స్ ఒక సూపర్ స్పెషాలిటీ ఒక జనరల్ స్పెషాలిటీ కూర్చుని ఉంటారు సార్. అక్కడ వాళ్ళు అక్కడక్కడ నిర్ధారణ చేసిన తర్వాత ఇంకా ఏమైనా అడ్వాన్స్డ్గా సేవలు కావాలంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం గోల్డెన్ టైం అంటాం సార్ దీన్ని. అంటే ఒక ఆరోగ్య రీత్యా ఏంటంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక సమస్యతో వచ్చినప్పుడు వాళ్ళు ఇమాటిగా నిర్ధారణ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. రోజుల తరబడి నిర్ధారణ చేస్తాను ఈ రోజు వస్తే రేపు వస్తే ఎల్లుండ్రా లేదా ఈ డాక్టర్ నుంచి ఆ డాక్టర్ వెళ్ళినది కాకుండా ఇక్కడ ఏమవుతుందంటే సార్ నిర్ధారణ అనేది అప్పటికప్పుడు అవడంతో ఏంటంటే ప్రజలకి ఓకే ఇక్కడ నుంచి నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు అంటే నాకు ఏమైందో తెలిసినట్టు నిర్ధారణ ఇక్కడ జరుగుతుంది సార్. అండ్ వీ ఫీల్ హ్యాపీ ఇన్ గివింగ్ ది సర్వీసెస్ యాజ్ వెల్. ప్రస్తుతం మనము మునుగోడు ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే మునుగోడు ప్రజల ఆరోగ్య సంరక్షణ కొరకు అదేవిధంగా వారి సంక్షేమం కొరకు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అనేక హెల్త్ క్యాంపులు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మనకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా
ఉచిత కంటి వైద్య శిబిరం అనేది ఇప్పటికీ దాదాపు 12 విడతలుగా చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాలకు కవర్ చేయడం జరిగింది. అందులో భాగంగా మళ్ళీ ఈరోజు కూడా నాంపల్లి మండలంలో ఉన్నటువంటి వారి కోసము మళ్ళీ ఈరోజు మునుగోడు క్యాంప్ కార్యాలయం వద్ద ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో ప్రత్యేకంగా మనకి ఇక్కడ ఎంఎంహెచ్ ఇక్కడ మొబైల్ హెల్త్ సెంటర్ అనేది మనకు కనబడతా ఉంది. ఒకసారి వారి మాటలు తెలుసుకున్నాం. ఈ మొబైల్ హెల్త్ సెంటర్ యొక్క ఉద్దేశం ఏంది, ఇందులో ఏ రకమైన ఫెసిలిటీస్ ఉన్నాయి, ఒకసారి వారి మాటలు తెలుసుకున్నాము. ఇక్కడ మనతో పాటు ప్రదీప్ రాజేష్ గారు ఉన్నారు. ఒకసారి వారు మనకు పూర్తిగా వివరిస్తారు దాని గురించి, అసలు ఏంటి అందులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అని తెలుస్తారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఇక్కడ మీరు చెప్పినట్టు ఇక్కడ ఈ మొబైల్ హెల్త్ సెంటర్ యొక్క పూర్తి వివరాలు చెప్పండి సార్. సార్ యాక్చువల్లీ ఈరోజు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోమటిరెడ్డి సుశీలమ్మ గారి ఫౌండేషన్ ద్వారా మాకు ఈరోజు ఆహ్వానం పెట్టడం జరిగింది. మేము ఎపిరాన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రావడం జరిగిందండి. అయితే ఈరోజు మునుగోడులో మొత్తం దగ్గర 1000 మంది దాకా ఆరోగ్య సేవలు అందించడానికి మేము ఈరోజు ఇక్కడ ఇచ్చేస్తున్నామండి. అయితే సేవలు అనేసరికి ఏమవుతుందంటే ఇదివరకు మనం చూస్తున్నాము, ఎన్నో మెడికల్ యూనిట్స్ చూస్తున్నాము, ఎన్నో క్యాంప్స్ చేస్తున్నామండి. అయితే ఈ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్ ఏదో నామమాత్రంగా కాకుండా అతి అడ్వాన్స్డ్ సేవలు అందించాలనేది సుశీలమ్మ గారి ఒక సంకల్పంతో ఈరోజు మొట్టమొదటిసారిగా ఒక ఎంఎంహెచ్ అనేది ఇక్కడ తేవడం జరిగిందండి. ఇది ఇండియాలో ఫస్ట్ టైం అండి. ఏదైతే ఒక ఎంఎంహెచ్ అంటే ఒక మొబైల్ యూనిట్లో కంప్లీట్ హాస్పిటల్ సేవలు ఇక్కడ అందించడం జరుగుతుందండి. ఎలా అంటే ఇప్పుడు ఎంఎల్యూస్ చూస్తేనండి, లేకపోతే అంబులెన్స్ చూస్తే కొన్ని లిమిటెడ్ సేవస్ వరకు ఉన్నట్టయితే ఈ ఎంఎంహెచ్ అనేది ఈ మొబైల్ మినీ హాస్పిటల్ ఏవైతే ఉందో అది కంప్లీట్ రేడియాలజీ దగ్గర నుంచి, డాక్టర్ దగ్గర నుంచి, ఫార్మసీ, ఇన్వెస్టిగేషన్స్ అంటే టెస్ట్లు అండి, రక్త పరీక్షలు కానివ్వండి, ప్రత్యేక పరీక్షలు కానివ్వండి, ఇక్కడ ఆన్ స్పాట్లో అప్పటికప్పుడు చేసిచ్చే విధంగా ఈ ఎంఎంహెచ్ అండి మొబైల్ మెడికల్ యూనిట్ డిజైన్ చేయడం జరిగిందండి. ఇది ఎపిరాన్ హెల్త్ కేర్ సంస్థ ద్వారా ఇది ముందుకు తీసుకురావడం జరిగిందండి. అయితే ఈరోజు ఇది చూసినట్టయితే ఈ యూనిట్ ఎక్స్పాండబుల్ యూనిట్ అండి, ఇండియాలో ఫస్ట్ టైము. ఒక 30 feet ఆఫ్ యూనిట్ ఓపెన్ చేస్తే హైడ్రాలిక్ సిస్టమ్ టెక్నాలజీ ద్వారా ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ అండ్ తెలంగాణ యాజ్ వెల్ మేక్ ఇన్ ఇండియా ద్వారా ఈ తెలంగాణ ఎపిరాన్ సంస్థ ముందుకు తీసుకురావడం జరిగిందండి. అయితే ఈ యూనిట్లో ఒకసారి చూసినట్టయితే ఓపెన్ చేయగానే 400 SFT అవుతుందండి. ఈ 400 SFT ద్వారా అందులో ఉండేటువంటి ప్రత్యేకత ఒక ఫార్మసీని నిర్దేశించడము, డయాగ్నోస్టిక్ నిర్దేశించడము, అలాగే అప్పటికప్పుడు ఒక పేషెంట్స్కి మన ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానివ్వండి, ఈసీజీ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా తక్కువ సమయంలో అత్యాధునిక వైద్యం అందించాలనేది ఒక్కొక్క మొబైల్ కాన్సెప్ట్ అండి. మీరు సార్ ఇప్పుడు ఇది చూసినట్టయితే మనకు మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మీరు ఈ సేవలు అందించారా? ఇక్కడ మొదటి ఏమంటే ఇది చెప్పాలనుకుంటే ఇంతకుముందు గత అక్టోబర్లో జగ్గేపేటలో మన జయప్రద ఫౌండేషన్ గారికి మేము కూడా తోడ్పాటు అందించామండి. ఇది మళ్ళీ ఈ ఆదివారం కూడా 15th March రోజున మేము ఇక్కడ ఉన్నాము. మన సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా మేము ఇక్కడ ఉన్నామండి. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇక్కడే అవునండి. ఈ నల్గొండ జిల్లాలో ఇదే మొట్టమొదటిసారి అండి. ఇప్పుడు మనం చూసాము ఇక్కడ కోమటిరెడ్డి సుశీలమ్మ ద్వారా ఫౌండేషన్ ద్వారా అందించినటువంటి ఈ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈ మునుగోడు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజల కోసము ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఇలాంటి మొబైల్ హెల్త్ సెంటర్ను కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. వారు కూడా ఇక్కడ వాళ్ళ విలువైన సేవలను మనకు అందించడానికి ఏ రకమైన సేవలు అందుతాయనేది మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము. ఒకసారి వారి మండలంలో కూడా మనం ఇప్పుడు ఎక్విప్మెంట్స్ ఏంటి, ఆ ఎక్విప్మెంట్స్ ద్వారా ప్రజలకు ఎలాంటి మెరుగైన వైద్యం అందుతుందో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనము ఈ మొబైల్ హెల్త్ సెంటర్ చూసాము. ఇక్కడ చూసినట్టయితే పూర్తిగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని మన కళ్ళ ముందే చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటి రోగులకు కూడా సత్వరమే ఇక్కడ చికిత్స అందించే విధంగా, అదేవిధంగా అత్యవసర సేవలను కూడా ఇక్కడ అందించడానికి విరివిగా మనకు కనబడతా ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఈ మొబైల్ హెల్త్ సెంటర్ అనేది ఎక్కడెక్కడ మనకు అందుబాటులో ఉంటుందో ఒకసారి వారి మాటలు వేస్తున్నాం. సార్ నమస్కారం. సార్ ఇక్కడ మనకు ఈ సేవలు అందించడానికి ఇక్కడ మనకి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు గాను ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈ సేవలు మీరు అందించడానికి ఏ ప్రాంతాల్లో అందించే అవకాశం ఉంది, మీరు ఒకవేళ మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఏ రకంగా? సార్ మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే ఇది ఎపిరాన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించింది డాక్టర్ శ్రీనివాస్ గారు అండి. ఈయన హిమ్సెల్ఫ్ ఈజ్ అ డాక్టర్ అండి, ఈజ్ అ జనరల్ ఫిజిషియన్. సో ఈయన ఆశయం ఏంటంటే
టౌన్స్లో సిటీస్లో హాస్పిటల్స్ దొరుకుతాయి, డాక్టర్స్ ఉంటారు. కానీ నా ఆశయం ఏంటంటే రూరల్ విలేజెస్ అండి, విలేజెస్ ఇంటీరియర్ ప్లేసెస్, రూరల్ ప్లేసెస్లో, రిమోట్ ఏరియాస్లో ప్రజల పరిస్థితి ఏంటి అని ఈయన ఆలోచన చేశారు సార్. సో ఇప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో ఈ ఎపిరాన్లో ఎంఎంహెచ్ అనేది పుట్టింది సార్. అది మేము గర్వంగా మేము చెప్పగలుగుతాం. ఏంటంటే ఇది కేవలము ఒక సిటీ వాతావరణానికి కానే కాదు సార్. ఈ ఎపిరాన్ ఎంఎంఎస్ డిజైన్ చేసింది కూడా ట్రైబల్ పీపుల్కి, రిమోట్ ఏరియాస్కి, గ్రామ పంచాయతీలు ఎక్కడైతే ఈ మెడికల్ ఫెసిలిటీ లేదో, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా లేకుండా ఉందో అక్కడ ఈ హాస్పిటల్ వెళ్ళగలుగుతుంది సార్. వెళ్ళి ఇది నిస్వార్థంగా సేవలు అందించగలదు. సార్ ఇది పూర్తిగా ఉచితంగా ఉంటుందా, వీటికి ఏమైనా మళ్ళీ మీరు చార్జ్ చేయడం లాంటిది? సార్ యాక్చువల్లీ ఇది ఏంటంటే మా చైర్మన్ గారి ఈ సంకల్పంతో ఏంటంటే మాదాల గోవర్ధన్ ఫౌండేషన్ అనేది మేము ఆ ఫౌండేషన్ ద్వారా చాలామందికి ఇప్పుడు దగ్గర 60,000 మందికి మేము లబ్ధి చేకూర్చామండి. సో అలాగే ముందుకు కూడా మేము వెళ్తామని మేము ఆశిస్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఇలాగే ఈ మొబైల్ హెల్త్ సెంటర్ ద్వారా అనేక మంది పేద ప్రజలకు ఈ వైద్య సదుపాయం అందించాలని చెప్పేసి మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. ఓటీ స్టూడియో, వెంకటేశ్వర్లు. ఈరోజు ఎంతమంది పోతారు? 110 మంది ఉడితో అన్నాడు. మళ్ళీ 110. ఆ 110 మందిలో లేదు ఈమె. ఏమంటుంది, నరాల ప్రాబ్లం ఉంది నాకు అన్నది. నీ దగ్గర ఏం రాసి ఇచ్చారు చిట్టి? బ్లడ్లా అన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్నీ బయటపడతాయి. అప్పుడు వాళ్ళు ట్యాబ్లెట్లు ఇస్తారు. అందుకనే కదా తెప్పించింది. అవును సార్. 102 మంది వాళ్ళ డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి. మళ్ళీ రేపు ఇప్పుడు ఎల్లుండి మళ్ళీ 55 2 బస్సులో 110 మంది పోతారు. మళ్ళీ ఎల్లుండి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ 110 మంది పోతారు. 17th అయిపోతుంది, 19th పొద్దున వచ్చేస్తాం. మంది ఎప్పుడే కావాలంటున్నారు? వీళ్ళకి లేదన్నాడు. ఒక మనిషికి చెప్పిన కానీ ఆయనకు బీపీ ఎక్కువ ఉంది. వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చిన వాళ్ళకు అన్ని టెస్టులు చేయాల్సిన బాధ్యత ఆ లీడర్ వాళ్ళు తీసుకోవాలి. వీళ్ళకు ఓల్డేజ్ వాళ్ళకు నాకు అర్థమైంది, వీళ్ళకి అర్థం అవుతలేదు. వీళ్ళకు మనం లీడర్ ప్రతి ఊరి నుంచి వస్తారు కదా లీడర్లు, సర్పంచ్ మన లీడర్లు ఎవరో ఉంటారు ఆ విలేజ్ సంబంధించిన వాళ్ళు ఆ లిస్ట్ తీసుకొని ఆ ఉన్నోళ్ళని తీసుకొని పోయి అన్ని టెస్టులు చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది. నా అన్నీ ఒకసారి